సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి సంక్రాంతి ప్రయాణాలు అయితే మొదలయ్యాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో జనాల రద్దీ అయితే పెరిగింది. సొంతూళ్లకు బయలుదేరారు నగరవాసులు. హైదరాబాద్ నుంచి సంక్రాంతి ప్రయాణాలు అయితే మొదలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, సంక్రాంతి ప్రయాణాలు హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రతిరోజు ఎన్ని వేలలో అటు జనాలు అయితే సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారని అనుకోవచ్చు అంటారు? మాధురి, తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో ఇటు బస్టాండ్ల మధ్య అయితే రద్దీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటితో చాలా విద్యా సంస్థలకి పరీక్షలు ముగిశాయి. ఇంకా ఈ రోజు నుంచే చాలా విద్యా సంస్థల వరకు హాలిడేస్ కూడా ప్రకటించాయి. ఈ రోజు నుంచి 17th వరకు హాలిడేస్ ఉన్న నేపథ్యంలో ఇటు విద్యా సంస్థలే కాకుండా చాలా మంది ఏవైతే ఎంప్లాయీస్ ఉన్నారో, సంస్థలు ఉన్నాయో, ఉద్యోగులకు కూడా కొంత మేరకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు సెకండ్ సాటర్డే, కొన్ని సంస్థలకి సెకండ్ సాటర్డే హాలిడే ప్రకటించడము, దాంతో పాటు సండే, ఇంకా మండే ఏదైతే సంక్రాంతి ఉన్న నేపథ్యంలో వరుసగా 3 నుంచి 4 రోజుల పాటు సెలవులు రావడంతో ఇంకా ఈ రోజు నుంచి బస్టాండ్ల వద్ద అయితే రద్దీ స్టార్ట్ అయింది. ఇంకా ఈ ఓన్లీ బస్టాండ్లే కాకుండా రైల్వే స్టేషన్లలో కూడా, రైల్వే స్టేషన్ లో చూసినట్లయితే దాదాపుగా 3 నెలల ముందు నుంచే ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి ట్రైన్స్ అని బుక్ అవ్వడము, ఇంకా దానికి రైల్వే, దక్షిణ మధ్య రైల్వే కొత్త స్పెషల్ ట్రైన్లను ప్రకటించడం కూడా జరిగింది. దాదాపు 115 ట్రైన్లను కూడా స్పెషల్ ట్రైన్లు వేసింది. దాదాపుగా వాటికి కూడా రిజర్వేషన్ టోటల్ గా బుక్ అయింది అని చెప్పేసి ఇంతకుముందుకే మనకు రైల్వే అధికారులు కూడా చెప్పారు. ఇంకా బస్సులకు సంబంధించి దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 84 కొత్త అంటే స్పెషల్ బస్సులను కూడా అలర్ట్ చేసింది. ముఖ్యంగా ఈసారి తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుంచి దాదాపు తెలంగాణతో పోలిస్తే ఏపీలో కొంచెం పెద్ద పండుగగా భావిస్తారు. ఎక్కువగా జరుపుకునే పండుగ తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే. అయితే తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఏపీ నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం, హైదరాబాద్ లో ఎక్కువ మంది ఉద్యోగరీత్యా ఇక్కడ సెటిల్ అవ్వడంతో పాటు ఈ పండుగకు సంబంధించి హైదరాబాద్ నుంచి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎక్కువ మంది ఆంధ్ర ఉద్యోగులు కావచ్చు, దాదాపుగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకి అయితే ఇప్పుడు అంటే తెలంగాణ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఏపీకి చాలా బస్సెస్ ని కొత్త బస్సెస్ రన్ చేస్తుంది. అయితే ఈసారి తెలంగాణలో ఫ్రీ బస్సు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలోనే చాలా రద్దీ పెరగడము, వీరికే కొంచెం బస్సెస్ కొరత ఏర్పడింది. ఇంకా ఇందుకు అనుగుణంగానే ఈసారి ఏపీకి ఎక్కువ బస్సెస్ రన్ చేయట్లేదని చెప్పేసి మన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా తెలిపారు. ఇంకా ముఖ్యంగా ఇంక ఈ రోజు నుంచైతే బస్సెస్ రద్దీ కొనసాగుతుంది. ఈ రోజు కొన్ని స్కూళ్లకు మాత్రం ఈ రోజు కూడా స్కూల్స్ ఉన్న నేపథ్యంలో ఇంకా రేపు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్కడ చూసినా కూడా రద్దీతో అంటే ప్రయాణికులతో బస్ స్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్ లో మాత్రం కిక్కిరిసిపోయే పరిస్థితి ఏర్పడనుంది. ఇందుకు అనుగుణంగానే ఇటు రైల్వే స్టేషన్స్ లో కావచ్చు, బస్ స్టాండ్ లో కావచ్చు, బస్ స్టాండ్లలో ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో కామన్ గా ఎప్పటికుండే సౌకర్యాలు అయితే కంటిన్యూ అవుతాయి. ఇంకా ముఖ్యంగా బస్సెస్ ఏదైతే ప్రయాణికులకు బస్ స్టాండ్ల వద్ద అయితే వీటికి సంబంధించి ఏదైతే ప్రయాణికులకు అసౌకర్యాలు కనకుండా ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ లో ఏర్పాటు చేయడము, ఇంకా టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావచ్చు, ప్రయాణికులకు వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి టోటల్ గా అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ అయినాయని చెప్పేసి సజ్జనార్ తెలిపారు. ఎవరికి అనుగుణంగా వాళ్ళకి అంటే కొంత మేరకి సూర్యాపేట్ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎల్బీ నగర్ దగ్గర కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇటు యాదగిరిగుట్ట, భువనగిరి, ఆత్మకూరు ఇలాంటి ఏ ప్లేసెస్ కి వెళ్లే వాళ్ళకి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళకు అనుగుణంగా అటు ఆరంగార్ కావచ్చు, ఇటు జేబీఎస్, అటు సిబిఎస్ అంటే ఎవరికి అనుగుణంగా వాళ్ళకి బస్ స్టాండ్ల వద్ద ఈ బస్సెస్ ని ఏర్పాటు చేశారని చెప్పేసి టీఎస్ఆర్టీసీ కూడా ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దాదాపుగా రేపు సెకండ్ సాటర్డే ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా మంది వర్క్ ఫ్రమ్ చేస్తున్నారు. వాళ్ళకు అనుగుణంగానే ఇటు విద్యా సంస్థలకు కూడా హాలిడేస్ రావడము, అటు వాళ్ళకి ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న నేపథ్యంలో ఇటు చాలా మంది ఉద్యోగులు ఈ రోజు నుంచే ప్రయాణాలు అవుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే బస్ స్టాండ్ మొత్తం అయితే ప్రయాణికులతో రద్దీ అయితే కిక్కిరిసిపోయింది అని చెప్పొచ్చు. మాధురి, అంటే భవిత, సంక్రాంతి నేపథ్యంలో రద్దీ దృష్ట్యా అప్రాక్సిమేట్ గా టీఎస్ఆర్టీసీ అయితే ఎన్ని అదనంగా ప్రత్యేక బస్సులు నడుపుతోందని అనుకోవచ్చు అంటారు? దాదాపుగా కేవలం సంక్రాంతి నేపథ్యంలోనే ఇటు ఏపీ కాకుండా తెలంగాణ వ్యాప్తంగానే దాదాపు 4,484 బస్సులు నడుపుతుంది. వీటిలో దాదాపుగా 626 బస్సులకి ముందస్తు రిజర్వేషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మిగతా బస్సెస్ కి నార్మల్ గా టికెట్ ఇష్యూస్ చేస్తారు.
ఈ 626 బస్సులకు మాత్రం దూర ప్రయాణాలకు వెళ్లే వారికి ముందస్తు రిజర్వేషన్లను కూడా కల్పించడం జరిగింది. ఇది కేవలం తెలంగాణ వ్యాప్తంగానే అని ప్రకటించింది. ఇంకా ఈసారి ఏపీకి స్పెషల్ బస్సెస్ నడపడం లేదు. ఎందుకంటే తెలంగాణలో ఫ్రీ టికెట్ ఫ్రీ మహిళలకి ఉచిత ప్రయాణం ఉన్న నేపథ్యంలోనే బస్సెస్ కొరత ఉండడంతో ఈసారి ఏపీకి బస్సెస్ నడపడం లేదు అని చెప్పేసి, అంటే ఏదైతే స్పెషల్ బస్సెస్ ఉన్నాయో అవి నడపడం లేదు అని చెప్పేసి ప్రకటించినటువంటి 4484 బస్సులు కూడా కేవలం తెలంగాణ వ్యాప్తంగానే రన్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ సజ్జనార్ తెలిపారు. రైట్, థ్యాంక్ యూ భవిత.